దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు. ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మీకు ఆహ్వానం. ఈరోజు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాటలు మీ ముందుంచుతున్నాను. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తమగును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. ఈ మాటలను వింటూ ఉంటే దేవుడు ఎలాంటి ప్రజలకు ఎలాంటి స్థితిలో వారికి ఆ వాగ్దానం ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోగలం. అంధకారమయమైన జీవితాలు కలిగిన ప్రజలకు దేవుడు ఇస్తున్న వాగ్దానం అది. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. ఆ ప్రజలు ఆ దుర్భరమైన స్థితిలో, చరానుభవంలో, లేక అజ్ఞాతంలో, చీకటిలో, జీవితాల్లో ఎంతమాత్రం నిరీక్షణ కానరాని స్థితిలో ఉన్న అనుభవంలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును అని మాట్లాడుతున్నాడు. నీ దుఃఖదినములు సమాప్తములగును. ఒకవేళ ఉన్న పరిస్థితిని బట్టి ఈ పరిస్థితిలో నేను జీవితాంతం ఉండవలసిందే అని నీవు అనుకుంటున్నావేమో, అక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖదినములు సమాప్తములగును. అలాగూ దుఃఖదినములు సమాప్తములవుతాయని వాగ్దానం చేస్తూనే దేవుని వెలుగును నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ప్రియులారా, ఈ లోకంలో ఒకవేళ గొప్పవారు, మనం ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నామో వాళ్ళు కూడా కొన్ని రకములైన మేలులు మనకు చేయొచ్చు. అవి కొంతవరకు వెలుగును చూపించవచ్చు మనకి. ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనం కలుగు చేయవచ్చు. లేకపోతే ఏవైనా బాధలుంటే ఆ బాధల నుంచి చిన్న చిన్న ఉపశమనాలు ఈ లోకంలో మనకు మేలు చేసేవారు కలుగు చేయవచ్చు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని మాట్లాడుతున్నాడు. ఈ వెలుగు మరలా ఆరిపోయేది కాదు. ఈ వెలుగు మరలా నీ జీవితంలో నుంచి పోయేది కాదు. ఆ ముందు మాటలు చూసినట్లయితే ఇంకా గంభీరంగా ఉంటాయి. సూర్యుడు ఇక అస్తమించడు, చంద్రుడు ఇక క్షీణించడు అని మాట్లాడతాడు. అంటే సూర్యుడు అస్తమించని స్థితి అంటే ఏమాత్రం కూడా నీ జీవితంలోనికి చీకటి రాదు, నీ కుటుంబంలోనికి చీకటి రాదు, నీ అనుభవంలోనికి చీకటి రాదు అన్న వాగ్దానం అక్కడ చూపిస్తున్నాడు. అందుకనే యెహోవాయే నిత్యమైన వెలుగు. ఇది మానవుడు చూపించు వెలుగు కాదు. మానవుడు అప్పుడప్పుడు మనకు వెలుగు చూపించవచ్చు. ఆ వెలుగు తాత్కాలికమైనది. అది కొంతమేరకు మాత్రమే వెలుగును పొందుకోగలుగుతాం. అది దేవుడిచ్చి వెలుగు సంపూర్ణమైనది. దేవుడిచ్చి వెలుగు నిత్యమైనది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. ఈ మాటలు మరలా ధ్యానం చేయి. నీ చీకటిలో ఆయన వెలుగుగా ఉంటాడు. నా జీవితం అంతా అంధకారం అనుకున్న స్థితిలో కూడా ఆయన వెలుగును ప్రసాదించి, ఆ వెలుగు ఒకరోజు 2 రోజులు ఉంచే వెలుగు కాదు, నిత్యమైన వెలుగుగా నీ జీవితంలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి దేవునికి నీ జీవితాన్ని అప్పగించి ప్రార్థన చేయి. నాకు అలాంటి వెలుగు కావాలి ప్రభువా, ఈ అంధకారంలో నుంచి విడుదల కావాలి, ఆ నిత్యమైన వెలుగుగా నీవు నా జీవితంలో ఉండు ప్రభువా అని. ఆ నిత్యమైన వెలుగు ఇస్తానన్నప్పుడు కేవలం వెలుగును పంపించి ఆయన ఎక్కడో ఉండడం కాదు, ఆయన నీ జీవితంలో ఆయన సన్నిధి నుంచి ఆ వెలుగును నిత్యము నీ జీవితంలో ఉంచుతాడు. అలాంటి వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేయి. తప్పకుండా ఆ వాగ్దాన నెరవేర్పును దేవుడు నీకు ఇస్తాడు. ఆ నెరవేర్పును నీ జీవితంలో నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడమైన మా తండ్రి, ఈ వాగ్దానం మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అంధకారమయమైన స్థితిగతుల్లో నీవు వెలుగుగా ఉంటే మాకు ఆశీర్వాదం ప్రభువా. నీవు నిత్యమైన వెలుగుగా ఉంటానని వాగ్దానం చేసావు. అటు వాగ్దానం మేమందరం స్వతంత్రించుకోగలిగేటట్లుగా మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అలాగే ఎవరెవరైతే వారి జీవితాలను ఆ వెలుగు కోసం నీకు అప్పగించుకుంటున్నారో వారి జీవితాల్లో నీ వెలుగును ప్రసాదించి అంధకారమైన స్థితిగతులు
ఆ ప్రతికూలమైన స్థితిగతులు, ఆ దుర్భరమైన స్థితిగతుల నుంచి వారిని దూరపరిచి విడుదల దయచేసి ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాద స్థితిలో వారిని నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ, వారి జీవితాల్లో సమస్యల నుంచి విడుదల దయచేసి వారి అవసరతల్లో సహాయం చేసి నీ కృపను విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్.